ప్రేక్షకులకు నమస్కారం. విషయం వచ్చేసి జగన్మోహన్ రెడ్డి మాజీ చీఫ్ మినిస్టర్, ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టులో వక్ బిల్లుకు వ్యతిరేకంగా పిటిషన్ వేశాడు, కేసు ఫైల్ చేసాడు. దీని గురించి విశ్లేషించాలనుకుంటున్నాను. నిజానికి 2024 ఎలక్షన్లకు ముందు చంద్రబాబు నాయుడు అతని మేనిఫెస్టోలో ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తాము అన్నట్టుగా రాశాడు. దాన్ని అసలు అది నేను ఎందుకు చెప్తున్నానంటే బీజేపీ వాళ్ళు ఆ మేనిఫెస్టోను ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు ఆ రోజుల్లో. అంటే చంద్రబాబు నాయుడు ముస్లిమ్స్ ఓట్ల కోసము మేనిఫెస్టోలో రిజర్వేషన్ పెట్టి బీజేపీతో పొత్తు పెట్టుకొని వాళ్ళకు అన్యాయం జరగదు అన్నట్టుగా మాట్లాడాడు. ఇదే లోకేష్ నేను చూశాను, నేషనల్ ఛానల్కు ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఈ ప్రశ్న అడిగాడు విలేకరి. మీరు రిజర్వేషన్లకు కల్పిస్తామంటున్నారు ముస్లిమ్స్కు, కానీ మరి బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు, బీజేపీ ఏమో ముస్లిం రిజర్వేషన్లకు పూర్తి వ్యతిరేకం కదా, మీరు దాని గురించి ఎట్లా అప్రోచ్ అవుతారని అడిగాడు విలేకరి నారా లోకేష్ను. అప్పుడు నారా లోకేష్ చెప్పిన సమాధానం ఏంటంటే, మేము రెండింటిని సమన్వయం చేసుకుంటాము, మేము మా మేనిఫెస్టోకి కట్టుబడి ఉన్నామన్నట్టు సమాధానం చెప్పాడు. అలాంటి వ్యక్తులు ఈరోజు పార్లమెంట్లో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, దాంట్లో మనమేం తప్పు పట్టలేము. కానీ ఆ రోజు అలా చెప్పడం ఏంది, మేము ముస్లింలకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తామని ఈరోజు వ్యతిరేకంగా ఓటు వేయడం ఏంది. ఇదే జగన్మోహన్ రెడ్డికి నాకు తెలిసి బీజేపీ నుంచి ఆఫర్ వచ్చింది అనుకుంటాను. 2024కు ముందు కొన్ని వార్తా కథనాల ప్రకారంగా బీజేపీ జగన్మోహన్ రెడ్డితో పొత్తు పెట్టుకోవాలని భావించింది. కానీ జగన్మోహన్ రెడ్డి కట్టుబడి, అతని సిద్ధాంతానికి కట్టుబడి, నాకు మైనారిటీ ఓట్లు, మైనారిటీలు నా వెనకాల ఉన్న వాళ్ళ ఓట్లను నేను పోగొట్టుకోలేను అనే ఉద్దేశంతో బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు. ఆ రోజు అతనికి ఉన్న సమస్యలు అతనికి ఉన్నాయి, అతని మీద కేసులు ఉన్నాయి, దానికి ఎవరు రక్షణ చేస్తున్నారు, అవన్నీ విషయాలు నేను ఇప్పుడు ప్రస్తావించదలుచుకోలేను. ఈరోజు వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి కేసు ఫైల్ చేయడం వల్ల అతనిలోని నిజాయితీ కొంత బయటపడిందని మనం చెప్పుకోవచ్చు. ఆ రోజు ఏ విధంగా అయితే కట్టుబడి ఉన్నాడో ఎలక్షన్లకు ముందు, ఈరోజు కూడా అదే విధంగా అతని ప్రవర్తన ఉంది. అయితే ఇది అతనికి నిజంగా కూడా కొంత ఉపయోగకరంగా ఉంటుంది. 2029 ఎలక్షన్లలో నా అనాలసిస్ ప్రకారంగా ఇది అతనికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సమాజం యాక్చువల్గా కులాలుగా చీలిపోయింది ఎప్పుడో. అది మనం ఎంత అనుకున్నా, కాదనుకున్నా, అవుననుకున్నా, మిగతా రాష్ట్రాలలో కాకుండా బీహార్లో, ఆంధ్రప్రదేశ్లో కులాల వారీగా రాజకీయాలు చీలిపోయినాయి. అటువంటి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా 40% ఓట్ బ్యాంక్ ఉందనేది జగమరిగిన సత్యం. అదేవిధంగా టీడీపీకి కూడా 40% ఓట్ బ్యాంక్ ఉంది. ఆ 10% ఇంటర్మీడియట్ ఓట్లు ఉంటారు, మధ్యస్థంగా ఉండే ఓట్లే కీలక పాత్ర పోషించినాయి మన ఎలక్షన్లో. అయితే మన ఎలక్షన్లో అవి జగన్కు దూరమైనాయి. ఆ వర్గాలలో ముస్లిం వర్గాలు కూడా ఒక 50% వరకు టీడీపీ వైపు తిరిగినట్టుగా మనకు తెలుస్తున్న రిపోర్ట్ ప్రకారంగా తెలుస్తుంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ చర్య వల్ల రాబోయే ఎలక్షన్లలో 2029 ఎలక్షన్ల వరకు మళ్ళీ తిరిగి అతని ఓట్ బ్యాంకును మళ్ళీ ఒక 5% పెంచుకునే ఆస్కారం ఉంది. అది చాలా కీలక భూమిక పోషించబోతుంది 2029లో. ఇప్పుడు నాన్న, తండ్రి, కొడుకులు ఇద్దరు కలిసి 2024లో చేసిన ప్రచారానికి ఇప్పుడు వాళ్ళు ప్రవర్తించిన వక్ఫ్ బిల్లుకు పార్లమెంట్లో ప్రవర్తించిన తీరుకు చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్ల వరకు ఇది ఖచ్చితంగా దీని ఫలితం వాళ్ళు చూడాల్సి వస్తుంది అనేది నా భావన. సో నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.